కాదండి, మీ దగ్గర మీ దగ్గరేనా ఆధారం ఉందా? ఎవరైనా కాంప్లైంట్ చేయాలని? ఏది ఏది చర్యలు తీసుకోమని ఇప్పుడు కింద స్థాయి అధికారులు ఏం చేస్తున్నారో తెలియటం లేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఓపెన్ గా మేము మా నాయకుడు ఇచ్చినటువంటి హామీ, మేము ఆధారాలతో ఏవైతే మేము ఆ రోజు పోరాడామో ఇవాళకి పోరాడుతూ ఉన్నామో, సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ గురించి కేటాయించినటువంటి ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి, డిస్ప్యూట్ లో ఉన్నటువంటి క్రిస్టియన్ ప్రాపర్టీని ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ పర్మిట్ చేయకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మేము అదే కోరుతా ఉన్నాం. ఇప్పుడు జనసేన నాయకుడు మూర్తి యాదవ్ కనిపిస్తున్న ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫిర్యాదు చేసాం, ఇప్పుడేగా చెప్పాను నేను, ఇప్పుడే మీ ద్వారాగా చెప్పాను. మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. నేను ఒక మాట చెప్తాను, మాట పూర్తిగా అయిపోయి మీరు అడగండి, చెప్తాను. వినండి మీరు చెప్తాను వినండి. మరి మేము మాట్లాడిన తర్వాత మీరు అడగండి క్వశ్చన్. డిటిసిపి డైరెక్టర్ గా విద్యుల్లత అనే వ్యక్తి ఈ ప్రభుత్వంలో ప్రమోషన్ ఇచ్చి వెళ్ళలేదు. ముందర తెలుసుకోండి. 2022 ఏప్రిల్లో ఆవిడ డిటిసిపి డైరెక్టర్ గా వెళ్ళారు. 2022 మార్చి వరకు ఆవిడ ఇక్కడ సిసిపిగా ఉన్నారు. వినండి, మీరు అడిగిన దానికి చెప్తున్నాం సమాధానం. సార్ మీరు ఒక వినండి. మీరు అందుకే వింటారు, మీరు ఆవేశపడతారు, తెలుసుకోవట్లేదు. ఇప్పుడు డిటిసిపి డైరెక్టర్ గా ఆమె ఇక్కడ సిసిపిగా ఉన్నప్పటి నుంచి కూడా మురికివాడల పేరుతో టీడీఆర్ జారీ చేశారు అక్రమంగా అని చెప్పి కంప్లైంట్ చేశాం. ఇప్పటికీ పోరాడుతున్నాం. సిఐడి ఎంక్వైరీ చేశారు, విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. మీకు అంశాలని చెప్పిన తర్వాత మీరు అడగండి క్వశ్చన్, నేను చెప్తాను సమాధానం. మురికివాడల మీద కేవలం ఇందిరానగర్ మురికివాడ పేరుతో విద్యుల్లత ఇచ్చినటువంటి టీడీఆర్ ఏదైతే ఉన్నారో 1:4 టీడీఆర్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇచ్చిన టీడీఆర్ అక్రమం అని చెప్పి మేము ఫిర్యాదు చేసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది, నివేదిక రావాల్సి ఉంది. వెంకటపతిరాజు నగర్ అనేటువంటి స్లమ్ లో మురికివాడకు కూడా టీడీఆర్ ఇచ్చారు. ఆవిడే అప్పుడు హెడ్ గా టీడీసీపీగా ఉన్నారు. ఇది కాక ఏదైతే ఇప్పుడు ఇదే సిబిసిఎన్సిలో 128 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో అక్కడ కాకినాడలో కొట్టిన టీడీఆర్ మీద కూడా విద్యుల్లత గారే ఉన్నారని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేశాం. దాని మీద కూడా విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. మొన్న సబ్ స్టేషన్ మీద విచారణ జరిగి విచారణ రిపోర్ట్ కూడా వచ్చింది. విద్యుల్లత గారు ఫైనాన్షియల్ లాస్ కి ఈవిడ బాధ్యురాలని చెప్పి. ఇది కాకుండా విజయవాడలో జరిగినటువంటి టీడీఆర్ కుంభకోణం మీద చర్యలు చేపట్టపోయినప్పటికీ గుంటూరులో, తిరుపతిలో, తణుకులో మొత్తం టీడీఆర్ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా ఉంది, సిఐడి ఎంక్వైరీ చేస్తా ఉంది, రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి, చర్యలు తీసుకుని ప్రభుత్వం సిద్ధం అవుతా ఉంది. దాంట్లో భాగంగా ఇవి కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మేము ఎవరిని ఏ అధికారిని వెనకేసుకుని రావట్లే. విద్యుల్లతని త్వరలో ఖచ్చితంగా విద్యుల్లత చేసినటువంటి 100 కోట్ల అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మాకైతే నమ్మకం ఉంది. విజిలెన్స్ విచారణ రిపోర్ట్ ఇచ్చారు. విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. ఇటువంటి అవినీతి పరులైనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారిని, రాష్ట్రంలో హెడ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఉంచరని నేను భావిస్తా ఉన్నాను. నేను అదే అంటున్నా. ఇప్పుడు మేము ఫిర్యాదు చేశాము, నేను కూడా ఫిర్యాదు చేశాం ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారు ఫిర్యాదు చేశాం, మున్సిపల్ మంత్రి గారు ఫిర్యాదు చేశాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేశాం. ఖచ్చితంగా ఏదైతే విద్యుల్లత గారు చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డిటిసిపి డైరెక్టర్ గా ఉన్న హోదాలో కానీ, సిసిపి హోదాలో ఉన్నప్పుడు కానీ వాటిలన్నింటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా పోరాటం చేసి నిలబడతా. పోరాటం కూడా సిబిసిఎన్సి ఆస్తుల గురించి నేను మాట్లాడట్లేదు. సోషల్ వెల్ఫేర్ కూడా ఉండడం కాదు. సోషల్ వెల్ఫేర్ అన్నది
ఎస్సీ బాలికల వసతి గృహానికి చెందినటువంటి 3,600 గజాల స్థలం 100 కోట్ల రూపాయలు విలువ చేసేది. దాన్ని వెలికి తీసి జనసేన పార్టీ ఆ స్థలాన్ని కాపాడింది. కాపాడి కోడల్ని అక్కడ వాళ్ళు వాస్తు గురించి మార్చేస్తే క్లోజ్ చేస్తే ఆ గవర్నమెంట్ రాగానే 2వ రోజు నాడే కోడల్ని ఓపెన్ చేసాం. ఇవాళ ఇవన్నీ కూడా అక్రమంగా టీడీఆర్లు ఇచ్చారు. ఆ అక్రమంగా టీడీఆర్ని ప్రభుత్వానికి ఆర్థికంగా లోకల్ బాడీకి ఫీజులు కట్టకుండా ₹1,00,00,000 నష్టం చేకూర్చే అంశాన్ని వీటిలన్నిటిని కూడా మేము నిలిపివేయాలని చెప్పి అంటున్నాం. ఇది ప్రైవేట్ ఆస్తుల గొడవ కాదు. ఇది సిబిసిఎన్సిలో 100 వర్గాలు ఉండొచ్చు, 100 కేసులు ఉన్నాయి. నేను సిబిసిఎన్సి యొక్క యాజమాన్యకుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ సిబిసిఎన్సిలో ఒక వర్గం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని ముందర మీరు ఫిక్స్ చేయండి. ప్రభుత్వ స్థలం ఎక్కడుందో చూపించండి. 3,600 గజాల ఎస్సీ బాలికల ఆస్తులు ఏదైతే ఉందో, అప్పుడు రామాంజనేయులు గారు ఏదైతే కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేశారో ఉమెన్స్ హాస్టల్ కింద, దాన్ని పరిరక్షించమంటున్నాం. దాన్ని పరిరక్షించిన తర్వాత అప్పుడు సిబిసిఎన్సి వాళ్ళ యాజమాన్యుల గురించి వాళ్ళు ఏం పోరాడుకుంటారు? కోర్టులో పోరాడుకుంటారు. ఏదండి నిధులు? ఇది 1999లో ఇచ్చినటువంటి జీవో సార్. నిధులు ఉండాలి. నిధులు ఉండే తర్వాత నిర్మాణ పనులు చేపట్టాలి. అవన్నీ కూడా అప్పుడు లాస్ట్ ప్రభుత్వంలోనే మేము పోరాడిన తర్వాత ఈ భూమి ఉందని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఆ భూమిని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో అధికారంగా ఉన్నటువంటి ఎంవివి చివరికి మార్చేశారు. ఇవాళ సాక్షాత్తు ఎంఆర్ఓ రిపోర్ట్ లోనే తేలింది అసలు భూమి సరిహద్దులు అక్కడ కాదని చెప్పి, ఆ డాక్యుమెంట్ సరిహద్దులు తికమగ్గా ఉన్నాయని చెప్పి. ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు వెరిఫై చేయాలి. టెక్నికల్ పీపుల్ ఎవరు? టౌన్ ప్లానింగ్ అధికారులు. 100 గజాల సైట్ కి సర్వే రిపోర్ట్ రప్పిస్తారు. నేను ఇప్పుడే కదా మాట్లాడా. లోకల్ హెడ్కి సోమవారం స్పందనలో కంప్లైంట్ చేస్తాం. జాయింట్ సర్వే చేయమని అంటాం. జాయింట్ సర్వే చేసి పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా అవగాహన ఉండే వచ్చారు. ఇది బాలికల దళితుల వసతి గృహానికి చెందినటువంటి ఆస్తిని జనసేన పార్టీ కాపాడాలని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, కాపాడటం జరిగింది జనసేన పార్టీ ఆ రోజు. ఇవాళ 100 కోట్ల రూపాయలని ఆ రోజే మేము గత వైసీపీ ప్రభుత్వంలో పరిరక్షించాం. అలాంటిది మిగతాది కూడా మీరు ఎవరు ఇక్కడ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కానీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టకుండా చేస్తామని చెప్పి అన్నాం. ఇవాళ ప్రాజెక్ట్ అవ్వకుండా ఆఫ్ చేసాం. ఎవరు కూడా వినండి, ఎవరు కూడా కొనొద్దని చెప్పి అన్నాం. రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి కొంటారు, మోసపోతారని చెప్పి మేము మళ్ళీ అలర్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల్ని. ఈ భారతదేశంలో ఎవరైనా ఎంవివి పీక్ లో మీరు కొంటే మోసపోతారని చెప్తున్నాం. వీళ్ళు కొన్న డాక్యుమెంట్స్ బయట పెట్టాం. ఈ డాక్యుమెంట్స్ లో అసలైనటువంటి వాళ్ళు కొనుక్కున్నారా లేకపోతే రాజకీయ నాయకులు గిఫ్ట్ గా ఇచ్చారా, అధికారులు గిఫ్ట్ గా ఇచ్చారా, చాలా ఉన్న వివరాలు తర్వాత వెళ్తారు. ఇప్పుడు దాని మీద మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ కాదండి ఇది. కాదు 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 పవన్ కళ్యాణ్ దృష్టికి ఇప్పుడే తీసుకెళ్లాను మీ ద్వారాగా. సందర్శించారు కాబట్టి దాని నిర్మాణ పనులు ఆపారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు అవ్వట్లేదు కదండి. నిర్మాణ పనులు అవ్వటం లేదు కదా, అవుతున్నాయా? ప్లాన్ అప్రూవల్ ఇచ్చారా? ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా సంబంధిత డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పోరాడుతూ ఉంది కదా. వీఆర్ వెరీ క్లియర్ కదా ఇష్యూ మీద. ఎస్, నేను అందుకని చెప్పాను పనులు మొదలు పెడతారు దొంగచాటు రాత్రులు అని చెప్పి నిలిపేయమని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను కదా మీకే. మీరు అలా చూసారు కదా, లాస్ట్ సోమవారం నాడు ఇచ్చాను కంప్లైంట్. వీఆర్ వెరీ క్లియర్. సోషల్ వెల్ఫేర్ ఆస్తులను కాపాడుతాం, ఎంవివి పీక్ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేస్తాం, దానిపైనటువంటి అధికారమైన శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోరాడతాం.